Welcome to Swag with Ariana. ఇవాళ సాయంత్రం 6 o'clock Swag with Ariana లో నందు రాబోతున్నారు to speak about Psych Siddhartha. ఎవ్వరు చూడనప్పుడు యాక్చువల్ గా నందు అంటే ఏంటి, ఎలా ఉంటాడు? అదే సవారీ ఇందాక ఏదో చెప్పారు. ఓపెన్ టాప్ అన్నా మొగోళ్ళే. నైట్ అలా ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే లేవగానే అదే రోజు బాలేబాబు గారు కూడా వస్తున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ వచ్చింది ఏంటి మైండ్కి? ఇలా ఫాలో చేయడం ఇలా అయిపోయాయి. బాలేబాబు గారి గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో గీతక్క కూడా ఉందిగా. ఎలా ఉంది గీతక్క స్క్రీన్ పైన? భలే ఉంది. నాకైతే అక్కకు కూడా చెప్తా అప్పుడప్పుడు, కత్తిలా ఉంటుంది తెలుసా అనగానే ఏ ఊరుకో అని అంటది. నీకు తెలీదు బయట ఎంత మీరు ఆవిడ సారీ వాళ్ళ అయినా కదా. ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవుతాం కన్నా, అప్పుడు ఏం చేస్తాను మిమ్మల్ని ఎవరైనా అలా క్వశ్చన్ చేశారా? అడుగుతారుగా, ఏంటి సినిమాలు చేయట్లేదా అంటారు టక్కున. అబ్బా చివుక్కుమంటుంది ఒక్కసారి. ఆటో నగర్, సూర్య 100% లో ఇలా మంచి మంచి కాంబినేషన్స్ వర్కౌట్ అయ్యాయి, రికగ్నైజేషన్ వచ్చింది. తర్వాత నందు ఎందుకు కాంబినేషన్ డైరెక్టర్ తో కానీ హీరోస్ తో కానీ కంటిన్యూ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు నందు? నాతో సుకుమార్ గారు ఒక రోజు అన్నారు, నువ్వు ఏమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావు అని అడిగారు. ఈ 19 years ఎప్పుడైనా నందు అంటే ఒక అన్కంఫర్టబుల్, నేను యాక్సెప్ట్ చేయకపోయినా ఇది నిజం అన్న నిజం ఏదైనా ఉందా? బాధాకరంగా అయినా నేను ఒప్పుకోవాల్సినటువంటి నిజం, ఒప్పుకున్నటువంటి నిజం ఏంటంటే, ఓకే మన ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఎవ్వడికి తెలీదు. చిరంజీవి గారికి నందు అనే మనిషి తెలుసా లేదా? మళ్ళీ గీతామాధురి అలా కాదు. నాకైతే హార్ట్ అటాక్ కూడా వస్తుంది అనుకున్నా. ఒక రోజు రాత్రి మా ఎడిటర్కి ఫోన్ చేశా, నా అబ్బాయి రేపు పొద్దున్న నేను ఫోన్ ఎత్తకపోతే మాత్రం నాకు ఏదో అయినట్టు ఇంటికి రండి అని చెప్పి. అవకాశాల కోసం ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కాల్ చేసినప్పుడు మీరు ఎక్కువ విన్న వర్డ్స్ ఏంటి? ఎందుకమ్మా మనోడి మీద బిజినెస్ ఉండదు కదా, ఇంకో హీరో ఎవరైనా ఉంటే ఆప్షన్ చెప్పండి. హాయ్ అన్న, ఐఎమ్ బుద్ధు. ముద్దా పెడతావా పెట్టాలా? ఐఎమ్ బుద్ధు. గుద్దా ఏంటి? నాకు నిజంగా నాకు ప్రామిస్. బుద్ధువా ఏంటి మమ్మీ ఎవడీడు? అటు క్రికెట్ హోస్ట్ చేస్తున్నారు, ఇటు డాన్స్ షో హోస్ట్ చేస్తున్నారు. సడన్ షిఫ్ట్ కి కారణం ఏంటో చెప్తారా? కోటి విద్యలు కూటు కొరకే.